హాయ్ అండి, వచ్చేసాను మళ్ళీ మీకోసం. కొత్త రెసిపీలే అనుకుంటున్నారా? కాదు కాదు, చాలా పాత రెసిపీ. అదే మన బొరుగులు ఉగ్గాని. ఇది ప్రాంతానికి ప్రాంతానికి మారుతూ ఉంటుందండోయ్. మా ఊర్లో మా ఇంటి స్టైల్లో మేము ఇలా చేసుకుంటాం. కాకపోతే ఈ వీడియో 2 పార్ట్స్గా తీసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ముందుగా 2 ప్యాకెట్లు బొరుగులు తీసుకున్నానండి. 2 ప్యాకెట్ల బొరుగుల్ని కొంచెం కొంచెంగా నీళ్ళలో తీసుకొని బాగా నానబెట్టి తడిపి పిండుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడేమో ఆనియన్స్ తీసుకుంటున్నానండి. ఆనియన్స్ ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఏమో మిర్చి. ఈ మిర్చి ఇక్కడ నేను 3 నుంచి 4 వరకు మిర్చీలు తీసుకున్నానండి. ఈ మిర్చీలు ఈ ఉగ్గానిలో మంచి టేస్ట్ ఇస్తాయండో. ఈ మిర్చీల్ని మనం పొడవుగా కోసుకుంటే ఉగ్గాని మధ్య మధ్యలో తగిలి చాలా యమ్మీగా తయారవుతుంది. ఇక్కడైతే నేను 4 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక టొమాటో వరకు తీసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి లైట్గా మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర మనం వేసుకుంటాం. ఇవన్నీ కొంచెం వేగాక పల్లీలు తీసుకొని వేయించుకోవడం. అది ఇలా వేయించుకున్న తర్వాత మనం చేయాల్సిన మెయిన్ స్టెప్ ఒకటి ఉంటుంది ఈ ఉగ్గాని కోసం. ఇలా చూసారు కదండి, ఇలాగ మనం ఈ తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని పల్లీలు కూడా వేసాక పల్లీలు బాగా వేయించిన తర్వాత ఇప్పుడు నేనేమో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకొని వేయిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ వీడియోలో చూడండి మళ్ళీ ఏం చేశానో. మీరందరి కోసం నేను మళ్ళీ